అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. వందల కోట్ల విలువైన అడ్వాన్స్డ్ అమెరికన్ వెపన్స్ని ఇరాన్ చాలా ఈజీగా డెస్ట్రాయ్ చేస్తుంది. మొన్నటికి మొన్న రష్యా ఉక్రెయిన్ వార్లో ఇరాన్ తయారు చేసిన షాహిద్ డ్రోన్స్ ఎలాంటి విధ్వంసం సృష్టించాయో మనమంతా చూసాం. ఇప్పుడు తాజాగా పర్షియన్ గల్ఫ్ రీజియన్లో అమెరికాకు చెందినటువంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రోన్ MQ-9 రీపర్ను ఇరాన్ సునాయాసంగా కూల్చివేసింది. ఇక్కడ ట్విస్ట్ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అమెరికా డ్రోన్స్ను కూల్చేసేందుకు ఇరాన్ ఏమీ వందల కోట్ల విలువైన మిజైల్స్ను వాడలేదు. కేవలం తమ దేశీయ టెక్నాలజీతోనే అత్యంత తక్కువ బడ్జెట్లో తయారు చేసినటువంటి ఒక సీక్రెట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడింది అంతే. దాని పేరే ఆరాస్ ఈ కమాన్గిరి. ఇరాన్ ప్రయోగించినటువంటి ఈ డిఫెన్స్ సిస్టమ్ను చూసి అమెరికా ఎందుకు భయపడుతోంది? అసలు అంత ఖరీదైన అమెరికా డ్రోన్ను ఇరాన్ ఈజీగా ఎలా కూల్చగలిగింది? ఈ ఆరాస్ వెనకున్నటువంటి స్టోరీ ఏంటి? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గ్లోబల్ ట్రేడ్కు అత్యంత కీలకమైన రూట్ హార్మూజ్ జలసంధి. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే ఈ పరిసర ప్రాంతాల్లోనే అమెరికాకు చెందినటువంటి MQ-9 రీపర్ డ్రోన్ నిరంతరం నిఘా పెడుతోంది. ఇది సాదాసీదా డ్రోన్ కూడా కాదు. దీని కాస్ట్ అక్షరాల $16 మిలియన్ నుంచి $30 మిలియన్ వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 130 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు. వామ్మో, ఒక్క డ్రోన్కే ఇన్ని కోట్ల! వింటుంటేనే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి కదా. ఇంతటి హైటెక్ డ్రోన్స్ను ఇరాన్ తమ సరికొత్త డిఫెన్స్ సిస్టంతో ఒకే ఒక్క దెబ్బతో కూల్చేసింది. అయితే దీనిపై ఇరాన్ గవర్నమెంట్ లేదా IRGC అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఇది నిజమేనంటూ నమ్ముతున్నారు. ఎందుకంటే యుద్ధరంగంలో ఈ ఆరాస్ సిస్టమ్ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఇక్కడ మనం గమనించాల్సింది మిలిటరీ పవర్ మాత్రమే కాదు, ఎకనామిక్స్ కూడా. ఎందుకంటే ఇరాన్ ఒక స్ట్రాటజీని నమ్ముకుంది. దాన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అని అంటారు. అంటే శత్రువు దగ్గర వందల కోట్ల ఆయుధాలు ఉంటే వాటిని కేవలం కొన్ని లక్షల రూపాయలతో తయారు చేసిన ఆయుధాలతో ధ్వంసం చేయడం. అమెరికా వాడే ఒక క్షిపణి లేదా డ్రోన్ ధర సాధారణంగా మిలియన్ల డాలర్లలో ఉంటుంది. కానీ ఇరాన్ వాడే కౌంటర్ వెపన్స్ మాత్రం కేవలం కొన్ని వేల డాలర్స్ లోపే ఉంటాయి. అమెరికా ఇరాన్ మధ్య ఇలా లాంగ్ టర్మ్ వార్ కొనసాగితే అమెరికా ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోతుంది. గతంలో కూడా అమెరికా పేట్రియాట్ లాంటి కాస్ట్లీ మిజైల్స్ను ఇరాన్ తమ చౌకైనటువంటి షాహిద్ డ్రోన్స్తో కూల్చివేసింది. ఇప్పుడు ఈ ఆరాస్ ఈ కమాన్గిరి కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఇంతకీ ఇరాన్ తమ ఈ కొత్త డిఫెన్స్ సిస్టమ్కు ఆరాస్ ఈ కమాన్గిరి అనే పేరు ఎందుకు పెట్టిందో తెలుసా? ఇప్పుడు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ పర్షియన్ మైథాలజీ ఉంది. పర్షియన్ పురాణాల ప్రకారం ఆరాస్ ది ఆర్చర్ అనే ఒక గొప్ప వీరుడు ఉండేవాడు. పశ్చిమ దేశాలు అపరిచిత శక్తుల ప్రభావం ఇరాన్పై పడకుండా అప్పట్లో అతడు ప్రాణాలకు తెగించి పోరాడాడు. ఒకానొక సమయంలో ఇరాన్ మధ్య ఆసియా దేశాల మధ్య సరిహద్దు వివాదం వచ్చింది. అలాంటి క్రిటికల్ సమయంలో ఆరాస్ ఒక అద్భుతమైన బాణాన్ని ప్రయోగించి సరిహద్దును నిర్ణయించాలంటూ అనుకున్నాడు. తన సర్వశక్తులను ధారబోసి ప్రాణాలను అర్పించి అతడు ప్రయోగించిన ఒక బాణం కొన్ని రోజుల పాటు వందల మైళ్ళు ప్రయాణించి చివరికి మధ్య ఆసియాలోని ఒక నది అవతల ఉన్న చెట్టుకు గుచ్చుకుందట. అయితే ఈ బాణం ఎక్కడైతే ఆగిందో అక్కడి వరకు ఇరాన్ బోర్డర్ అంటూ ఇరాన్ పురాణాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో తమ సరిహద్దులను కాపాడుకోవడానికి ఇరాన్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు ఆ వీరుడు పేరే పెట్టింది. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మెయిన్ టాపిక్, ఈ ఆర్ఆర్ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుంది? వాస్తవానికి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ను ఇరాన్ పూర్తిగా బయటపెట్టలేదు, చాలా సీక్రెట్గా దాచిపెట్టింది. కానీ ఇంటర్నేషనల్ డిఫెన్స్ అనలిస్టుల అంచనాల ప్రకారం దీని వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ అండ్ డేంజరస్ అంటూ తెలుస్తుంది. నార్మల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాగా ఇది భారీ రాడార్లు, లాంచ్ బ్యాటరీలపై డిపెండ్ కాదు. సాధారణంగా రాడార్ ఆన్ చేయగానే శత్రువులు దాన్ని ఈజీగా ట్రాక్ చేసి డెస్ట్రాయ్ చేస్తారు. కానీ ఆర్ఆర్ సిస్టమ్కు ఆ భయం లేదు. ఇది థర్మల్ లేదా హీట్ సీకింగ్ అలాగే ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ ద్వారా శత్రువుల టార్గెట్ను గుర్తిస్తుంది. అంటే శత్రు దేశాల డ్రోన్ లేదా మిజైల్స్ నుంచి వచ్చేటువంటి వేడిని బట్టి ఈ ఆర్ఆర్ సిస్టమ్ దూసుకెళ్తుంది. ఈ సిస్టంలో ఉండేటువంటి ఇంటర్సెప్టర్ గాల్లో గంటల తరబడి లోయిటర్ చేయగలుగుతుంది. అంటే డేగలాగా గాల్లో తిరగగలుగుతూ కాపు కాస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే శత్రువుల డ్రోన్ తమ బోర్డర్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని వెంటనే గుర్తించి డైరెక్ట్గా వెళ్ళి ఢీకొట్టి బ్లాస్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ డిఫెన్స్ సిస్టమ్ను ఎక్కడికైనా చాలా ఈజీగా తరలించవచ్చు అని కూడా తెలుస్తోంది. ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. అందుకే దీన్ని గుర్తించడం అమెరికా శాటిలైట్స్ కూడా చాలా కష్టంగా మారింది. ఒకప్పుడు ఇరాన్ అంటే కేవలం ఆయిల్ రిసోర్స్ ఉన్నటువంటి దేశం మాత్రమే అనుకునేవారు. కానీ అమెరికా విధించినటువంటి కఠినమైన ఎకనామిక్ శాంక్షన్స్ ఇరాన్ను సెల్ఫ్ రిలయన్స్ వైపు నడిపించాయి. సొంతంగా డ్రోన్లు, మిజైల్స్, ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేసుకునే స్థాయికి ఇరాన్ ఎదిగిపోయింది. ఈ ఆర్ఎస్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్తో మిడిల్ ఈస్ట్లో ఈక్వేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోతున్నాయి. అమెరికా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చినా సరే, వందల కోట్ల విలువైన డ్రోన్లు, మిజైల్స్ ప్రయోగించినా దాన్ని కౌంటర్ చేయడానికి ఇరాన్ దగ్గర లో బడ్జెట్ సొల్యూషన్స్ రెడీగా ఉన్నాయంటూ ప్రూవ్ అయింది. సో చూశారు కదా, అమెరికా టెక్నాలజీ ఎంత పెరిగినా సరే యుద్ధ రంగంలో ఐడియా, స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో ఇరాన్ చూపిస్తోంది. ఒకవైపు అమెరికా మిలిటరీ మైట్, ఇంకోవైపు ఇరాన్ లో కాస్ట్ డిఫెన్స్ స్మార్ట్నెస్. మరి ఈ ఆర్ఎస్ ఈ కమాన్గిరి సృష్టించినటువంటి నష్టంపై అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వేచి చూడాలి. అయితే ఈ ఇరాన్ సరికొత్త వెపన్ సిస్టంపై అమెరికాకు జరుగుతున్నటువంటి నష్టం పైన మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. వందల కోట్ల విలువైన అడ్వాన్స్డ్ అమెరికన్ వెపన్స్ని ఇరాన్ చాలా ఈజీగా డెస్ట్రాయ్ చేస్తుంది. మొన్నటికి మొన్న రష్యా ఉక్రెయిన్ వార్లో ఇరాన్ తయారు చేసిన షాహిద్ డ్రోన్స్ ఎలాంటి విధ్వంసం సృష్టించాయో మనమంతా చూసాం. ఇప్పుడు తాజాగా పర్షియన్ గల్ఫ్ రీజియన్లో అమెరికాకు చెందినటువంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రోన్ MQ-9 రీపర్ను ఇరాన్ సునాయాసంగా కూల్చివేసింది. ఇక్కడ ట్విస్ట్ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అమెరికా డ్రోన్స్ను కూల్చేసేందుకు ఇరాన్ ఏమీ వందల కోట్ల విలువైన మిజైల్స్ను వాడలేదు. కేవలం తమ దేశీయ టెక్నాలజీతోనే అత్యంత తక్కువ బడ్జెట్లో తయారు చేసినటువంటి ఒక సీక్రెట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడింది. అంతే, దాని పేరే ఆరాస్ ఈ కమాన్గిరి. ఇరాన్ ప్రయోగించినటువంటి ఈ డిఫెన్స్ సిస్టమ్ను చూసి అమెరికా ఎందుకు భయపడుతోంది? అసలు అంత ఖరీదైన అమెరికా డ్రోన్ను ఇరాన్ ఈజీగా ఎలా కూల్చగలిగింది? ఈ ఆరాస్ వెనకున్నటువంటి స్టోరీ ఏంటి? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గ్లోబల్ ట్రేడ్కు అత్యంత కీలకమైన రూట్ హార్మూజ్ జలసంధి. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే ఈ పరిసర ప్రాంతాల్లోనే అమెరికాకు చెందినటువంటి MQ-9 రీపర్ డ్రోన్ నిరంతరం నిఘా పెడుతోంది. ఇది సాదాసీదా డ్రోన్ కూడా కాదు. దీని కాస్ట్ అక్షరాల $16 మిలియన్ నుంచి $30 మిలియన్ వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 130 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు. వామ్మో, ఒక్క డ్రోన్కే ఇన్ని కోట్ల! వింటుంటేనే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి కదా. ఇంతటి హైటెక్ డ్రోన్స్ను ఇరాన్ తమ సరికొత్త డిఫెన్స్ సిస్టంతో ఒకే ఒక్క దెబ్బతో కూల్చేసింది. అయితే దీనిపై ఇరాన్ గవర్నమెంట్ లేదా IRGC అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఇది నిజమేనంటూ నమ్ముతున్నారు. ఎందుకంటే యుద్ధ రంగంలో ఈ ఆర్ఎస్ సిస్టమ్ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఇక్కడ మనం గమనించాల్సింది మిలిటరీ పవర్ మాత్రమే కాదు, ఎకనామిక్స్ కూడా. ఎందుకంటే ఇరాన్ ఒక స్ట్రాటజీని నమ్ముకుంది. దాన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అని అంటారు. అంటే శత్రువు దగ్గర వందల కోట్ల ఆయుధాలు ఉంటే వాటిని కేవలం కొన్ని లక్షల రూపాయలతో తయారు చేసిన ఆయుధాలతో ధ్వంసం చేయడం. అమెరికా వాడే ఒక క్షిపణి లేదా డ్రోన్ ధర సాధారణంగా మిలియన్ల డాలర్లలో ఉంటుంది. కానీ ఇరాన్ వాడే కౌంటర్ వెపన్స్ మాత్రం కేవలం కొన్ని వేల డాలర్స్ లోపే ఉంటాయి. అమెరికా ఇరాన్ మధ్య ఇలా లాంగ్ టర్మ్ వార్ కొనసాగితే అమెరికా ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోతుంది. గతంలో కూడా అమెరికా పేట్రియాట్ లాంటి కాస్ట్లీ మిజైల్స్ను ఇరాన్ తమ చౌకైనటువంటి షాహిద్ డ్రోన్స్తో కూల్చివేసింది. ఇప్పుడు ఈ ఆరాస్ ఈ కమాన్గిరి కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఇంతకీ ఇరాన్ తమ ఈ కొత్త డిఫెన్స్ సిస్టమ్కు ఆరాస్ ఈ కమాన్గిరి అనే పేరు ఎందుకు పెట్టిందో తెలుసా? ఇప్పుడు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ పర్షియన్ మైథాలజీ ఉంది. పర్షియన్ పురాణాల ప్రకారం ఆరాస్ ది ఆర్చర్ అనే ఒక గొప్ప వీరుడు ఉండేవాడు. పశ్చిమ దేశాలు, అపరిచిత శక్తుల ప్రభావం ఇరాన్పై పడకుండా అప్పట్లో అతడు ప్రాణాలకు తెగించి పోరాడాడు. ఒకానొక సమయంలో ఇరాన్, మధ్య ఆసియా దేశాల మధ్య సరిహద్దు వివాదం వచ్చింది.
అలాంటి క్రిటికల్ సమయంలో ఆరాస్ ఒక అద్భుతమైన బాణాన్ని ప్రయోగించి సరిహద్దును నిర్ణయించాలంటూ అనుకున్నాడు. తన సర్వశక్తులను ధారబోసి ప్రాణాలను అర్పించి అతడు ప్రయోగించిన ఒక బాణం కొన్ని రోజుల పాటు వందల మైళ్ళు ప్రయాణించి చివరికి మధ్య ఆసియాలోని ఒక నది అవతల ఉన్న చెట్టుకు గుచ్చుకుందట. అయితే ఈ బాణం ఎక్కడైతే ఆగిందో అక్కడి వరకు ఇరాన్ బోర్డర్ అంటూ ఇరాన్ పురాణాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో తమ సరిహద్దులను కాపాడుకోవడానికి ఇరాన్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు ఆ వీరుడు పేరే పెట్టింది. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మెయిన్ టాపిక్, ఈ ఆర్ఆర్ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుంది? వాస్తవానికి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ను ఇరాన్ పూర్తిగా బయటపెట్టలేదు, చాలా సీక్రెట్గా దాచిపెట్టింది. కానీ ఇంటర్నేషనల్ డిఫెన్స్ అనలిస్టుల అంచనాల ప్రకారం దీని వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ అండ్ డేంజరస్ అంటూ తెలుస్తుంది. నార్మల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాగా ఇది భారీ రాడార్లు, లాంచ్ బ్యాటరీలపై డిపెండ్ కాదు. సాధారణంగా రాడార్ ఆన్ చేయగానే శత్రువులు దాన్ని ఈజీగా ట్రాక్ చేసి డెస్ట్రాయ్ చేస్తారు. కానీ ఆర్ఆర్ సిస్టమ్కు ఆ భయం లేదు. ఇది థర్మల్ లేదా హీట్ సీకింగ్, అలాగే ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ ద్వారా శత్రువుల టార్గెట్ను గుర్తిస్తుంది. అంటే శత్రు దేశాల డ్రోన్ లేదా మిజైల్స్ నుంచి వచ్చేటువంటి వేడిని బట్టి ఈ ఆర్ఆర్ సిస్టమ్ దూసుకెళ్తుంది. ఈ సిస్టంలో ఉండేటువంటి ఇంటర్సెప్టర్ గాల్లో గంటల తరబడి లోయిటర్ చేయగలుగుతుంది. అంటే డేగలాగా గాల్లో తిరగగలుగుతూ కాపు కాస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శత్రువుల డ్రోన్ తమ బోర్డర్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని వెంటనే గుర్తించి డైరెక్ట్గా వెళ్ళి ఢీకొట్టి బ్లాస్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ డిఫెన్స్ సిస్టమ్ను ఎక్కడికైనా చాలా ఈజీగా తరలించవచ్చు అని కూడా తెలుస్తుంది. ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. అందుకే దీన్ని గుర్తించడం అమెరికా శాటిలైట్స్ కూడా చాలా కష్టంగా మారింది. ఒకప్పుడు ఇరాన్ అంటే కేవలం ఆయిల్ రిసోర్స్ ఉన్నటువంటి దేశం మాత్రమే అనుకునేవారు. కానీ అమెరికా విధించినటువంటి కఠినమైన ఎకనామిక్ శాంక్షన్స్ ఇరాన్ను సెల్ఫ్ రిలయన్స్ వైపు నడిపించాయి. సొంతంగా డ్రోన్లు, మిజైల్స్, ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేసుకునే స్థాయికి ఇరాన్ ఎదిగిపోయింది. ఈ ఆర్ఎస్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్తో మిడిల్ ఈస్ట్లో ఈక్వేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోతున్నాయి. అమెరికా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చినా సరే, వందల కోట్ల విలువైన డ్రోన్లు, మిజైల్స్ ప్రయోగించినా దాన్ని కౌంటర్ చేయడానికి ఇరాన్ దగ్గర లో బడ్జెట్ సొల్యూషన్స్ రెడీగా ఉన్నాయంటూ ప్రూవ్ అయింది. సో చూశారు కదా, అమెరికా టెక్నాలజీ ఎంత పెరిగినా సరే యుద్ధ రంగంలో ఐడియా, స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో ఇరాన్ చూపిస్తోంది. ఒకవైపు అమెరికా మిలిటరీ మైట్, ఇంకోవైపు ఇరాన్ లో కాస్ట్ డిఫెన్స్ స్మార్ట్నెస్. మరి ఈ ఆర్ఎస్, ఈ కమాన్గిరి సృష్టించినటువంటి నష్టంపై అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వేచి చూడాలి. అయితే ఈ ఇరాన్ సరికొత్త వెపన్ సిస్టంపై అమెరికాకు జరుగుతున్నటువంటి నష్టం పైన మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.